భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గొల్లబజార్లో గల శివముత్యాలమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణకై కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మీటింగ్ వెంకట్రావు అధ్యక్షతన బాధ్యులందరి సమక్షంలో పలు తీర్మానాలు, సూచనలు, సలహాలు సేకరించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందరూ సహాయ సహకారాలు కావాలని కోరారు. మన సభ్యులకు మా ప్రమోద్ గారికి, మా అల్లుడు ధనం గారికి, ఇంటి గారికి, మా రెడ్డి గారికి, అందరికీ మా ముఖ్యంగా దీన్ని నడిపిస్తున్నటువంటి మా డ్రైవర్ గారు శరత్బాబు గారికి ఐఎమ్ వెరీ హ్యాపీ. రియల్గా ఆయన పాపం అంతే మరి ఎప్పుడు నిద్రపోతాడో మాకు తెలియదు, కానీ ఇటువంటి కమిటీని ఏర్పరిచినందుకు ఈ కమిటీ సభ్యులకు కానివ్వండి, ప్రెసిడెంట్ గారు కానివ్వండి, రియల్గా ఈ లోకల్ వాడు అయినందుకు, ఇక్కడ బుట్టి పెట్టినందుకు, ఈ ఏరియాలో వాళ్ళందరినీ చక్కగా ఇక్కడ సమకూర్చి వేరు వేసిన ఈ కమిటీ వారందరికీ రియల్గా నీకు నిజంగా నేను ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ మన ముత్యాలమ్మ తల్లి ఏరియాలో ఉన్నటువంటి మన బజార్కి మన వెంకట్రావు గారు రావడం ఇక్కడ నిజంగా రియల్గా మనకు చాలా అదృష్టమైనటువంటి కార్యక్రమం అండి. ఈ అవకాశం కలగజేసి అందరికీ మనందరం కలగజేసిన వారికి రేపు దసరా కార్యక్రమానికి చక్కటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి మన ధనం గారికి, అమ్మాయి గారికి వెరీ హ్యాపీ. ఈ చక్కటి కార్యక్రమం తీసుకుంటుంది. ఈ బతుకమ్మ కానివ్వండి, ఈ చిత్తులు కానివ్వండి, ఇవన్నీ తీసుకోవడానికి ఆవిడ మా సావిత్రి కానివ్వండి, మా రామ్మ గారి కూతురు. నేను నిజంగా ఇప్పుడు కమిటీ అంటే అట్లా ఇట్లా ఉండాలండి. రియల్గా ఎంత వీళ్ళంతా చక్కగా తీసుకుంటారని నేను కోరుకుంటూ ఈ అవకాశం కలుగజేస్తూ ఈ కంపెనీ ఏర్పడినందుకు నిజంగా ధన్యవాదాలు చెప్తూ ఒక సీనియర్గా, సిటిజన్గా ఈ ఊరికి, ఈ లోకల్గా డాక్టర్గా నేను రియల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం దేవినవతులు చేయాలని నిర్ణయించుకున్నాము. దీనికి వెంకటరావు గారు పూర్తి మద్దతు పలికారు. దానితో ధనం గారు, ప్రమోద్ కుమార్ గారు, రత్నం గారు, అందరు కంపెనీ మెంబర్స్ అందరూ దీనికి ఏకీభవించి ఇవాళ మీటింగ్ పెట్టి ఘనంగా చేద్దామని నిర్ణయించాము. దీనికి తోడు మహిళా కమిటీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. వారు మహిళా కమిటీ వాళ్ళు కలుపుకొని ఈసారి నవరాత్రులు 13 రోజులు పూర్తి చేయాలని నిర్ణయించాము. అందరి సహకారాలతో ఈ దేవి నవరాత్రులు గ్రాండ్గా చేయాలని నిర్ణయించాము. మన భద్రాచలంలో ఉన్న శివముత్యాలమ్మ గుడి ఆవరణలో మనం దేవి నవరాత్రులు చేయాలని మన గుడి కమిటీ ప్రజలందరూ అనుకున్నారు. కావున ప్రజలందరూ వచ్చి ఈ నవరాత్రులు అన్నిటినీ కూడా పార్టిసిపేట్ చేసి, అలానే బతుకమ్మలు కూడా చేస్తున్నాం కాబట్టి బతుకమ్మలకు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి అమ్మవారి దగ్గర నైవేద్యాలు ఏమి కావాలంటే వచ్చి అమ్మవారికి పెట్టుకొని అందరూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం నుంచి అది మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి మన కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి దాన్ని విజయవంతం చేయాలి. దీనికి కావాల్సిన ఏంటైతే మనకి ఫండ్స్ కావాలి, అవన్నీ కూడా ఎలా అరేంజ్ చేయాలనేది మనం అందరం కూడా డిస్కస్ చేసుకుని మనం చేద్దాం. ఈ కార్యక్రమం మాత్రం విజయవంతం అవడానికి మీరందరూ కూడా తగిన సపోర్ట్ చేయాలి, సహకారం అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి అమ్మవారి డబ్బులు కానీ, వెండి సామాను కానీ మొత్తాన్ని కూడా కొత్త కమిటీకి ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే తీర్మానానికి 50 మంది సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇదే కమిటీని రిజిస్ట్రేషన్ చేద్దామని కూడా మేమందరం కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న కొత్త కమిటీ అందరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళే. అమ్మవారికి ఏమి కావాలో అన్నీ చేయడానికే సిద్ధంగా ఉన్నారు. ఏ ఇబ్బందికరం ఏమి లేదు. మాకు కొండంత అండ మా వెంకటరావు గారు మాకున్నారు. మాకేం ఇబ్బంది లేదు, అమ్మవారికి కూడా ఇబ్బంది లేదు. కనుక ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని మేము అందరం అనుకున్నాం. అట్లాగే 3వ తారీఖుని అన్న సంతర్పణ కార్యక్రమం కూడా భారీ ఎత్తున పెడదామని అనుకున్నాం. లాస్ట్ రోజున 4వ తారీఖుని అమ్మవారి ఉద్వాసన జరుగుతుంది. కనుక 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు ప్రభాకర్. చిట్టి అంటారు. చిట్టి అన్న పేరుతోటే బాగా వెళ్తున్నాను నేను. నాది విజయవాడ ఉంది. ఇక్కడ అమ్మవారి కమిటీలో సలహాదారిగా తీసుకున్నందుకు నేను చాలా ఆనందంగా, సంతోషంగా ఈ కమిటీ తీసుకునే నిర్ణయాల్లో నాకు తోచినంతలో మంచి సలహాలు ఇచ్చి కమిటీ వారిని ముందుకు నడిపించడంలో కూడా నేను కూడా పాత్ర పోషిస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. గారు, శరత్ గారు, ధనం గారు, కమిటీ సభ్యులకి పేరు అందరికీ నమస్కారం.
అందరూ తెలుసు మా జీవితం ఇక్కడే 60 సంవత్సరాలు బట్టి ఇక్కడే బాల్యం అంతా ఇక్కడే కలిసిపోయింది. మా సొంత గుడిలాగా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగాము. సో ఎన్నో కార్యక్రమాలు చెప్పగా చేయకనే చేసాం. కమిటీ కొన్ని సంవత్సరాల బట్టి ఉంది. ఎవరన్నా గుడి మనకి ఇంపార్టెంట్. వెంకటరావు గారు చెప్పిన గుడి ఇంపార్టెంట్. ఏ ఒక అమ్మవారంటే అందరికీ అమ్మవారే. సరే ఈ రోజు బట్టి నడిపించారు, డెవలప్ చేశారు. ఎవరు మనకు కాదనే పరిస్థితి కాదు. ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా మనుషులతో మనం ఏదైతే చూపించుకోకుండా ఒక క్రమ పద్ధతిలో మనం ఫండ్స్ విషయంలో కానివ్వండి, రిజిస్ట్రేషన్ విషయంలో కానివ్వండి, ఖర్చుల విషయంలో కానివ్వండి కూడా ఈ కమిటీకి ఎవరు ఏ సభ్యులు కూడా చెడ్డ పేరు రాకుండా ఈ 3 సంవత్సరాలు చక్కగా నడిపించడంలో బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, వస్తువుల విషయంలో కానీ ఎటువంటి కూడా విమర్శలు తావలేకుండా మా అందరు సభ్యులందరూ వచ్చి ఖచ్చితంగా పనిచేద్దాం. ఎటువంటి తాగలేదు. ఎందుకంటే నాకు కూడా ఒక 37 సంవత్సరాల బ్యాంక్ అనుభవం ఉంది కాబట్టి అందులో నేను ఎవరు రాజీ పడినా నేనేది అక్షరంలో రాజీ పడే పరిస్థితి కాబట్టి నాకు తెలిసిన సలహాలతో మా పెద్దలందరూ కూడా దీనికి సలహాలు ఇస్తూ కరెక్ట్ దారిలోనే వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తామండి. తర్వాత అకౌంట్ ట్రాన్స్ఫర్ విషయంలో వెంకటరావు గారు కానీ నాన్నగారు చెప్పారు. అది కమిటీ ఎప్పుడు సహజంగా ఈ నాకు భద్రాచలం ఉండి ఆల్మోస్ట్ వాళ్ళు 85 నుంచి 2002 దాకా 18 సంవత్సరాలు ఉండి గారు నడిపించిన అనుభవం నాకు ఉంది. ప్లస్ భద్రాచలంలో మెయిన్ అకౌంట్ కూడా ఆఫ్ అకౌంట్స్ నేనే ఓపెన్ చేశాను. ఆ చదువులో భద్రాచలంలో 10 సంవత్సరాల మేనేజర్గా చాలా నడిపించడం అంటారు. పెద్ద పెద్ద అందరూ చిన్నబాబు గారు వీళ్ళందరూ వాసు గారు అందరూ పెద్ద పెద్ద రవి గారు అందరూ చూసుకుంటాం. చక్కగా కార్యక్రమాలు చేపడతాం. ఈ అవకాశం ఇచ్చిన కేబినెట్ సభ్యులందరికీ నమస్కారాలు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి